వెల్కమ్ టు వాల్మీకి మ్యాథ్స్ అకాడమీ. ఈ ప్రాబ్లంలో మనకి 2024 డిటర్మినెంట్స్ పీవైకి చూద్దాం. ఇక్కడ చూడండి, మనం ఏం కనుక్కోవాలి? పీ ఇన్వర్స్ ఆఫ్ ఏ ఇంటూ పీ మైనస్ 2i వాల్యూ కనుక్కోవాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏ ఇంటూ ఏ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు ఐ అయితే, అలాగే పీ ఇంటూ పీ ఇన్వర్స్ కూడా మనం ఏం రాయొచ్చు అంటే ఐ రాయొచ్చు. సో ఇక్కడ గివెన్ డేటాను చూద్దాం. దట్ ఇంప్లైస్ పీ ఇన్వర్స్ ఆఫ్ ఏ ఇంటూ పీ మైనస్ 2 ఇంటూ పీ ఇన్వర్స్ రాయొచ్చు. పీ ఇన్వర్స్ దట్ ఇంప్లైస్ ఈ రెండిట్లో పీ ఇన్వర్స్ కామన్ తీద్దాం. పీ ఇన్వర్స్ కామన్ తీస్తే ఏ మైనస్ 2i దట్ ఇంటూ పీ రాసుకుంటూ వస్తాను. ఏ మైనస్ 2i ఇంటూ పీ. సో మనకు కావాల్సింది చూడరా, ఏ మైనస్ 2. ఈ రెండిట్లో మనకి ఇంటూ ఉంది కాబట్టి ఒక్కసారి చూడండి, పీ ఇన్వర్స్ అంటే డిటర్మినెంట్స్ నుంచి బయట తీసుకొస్తే ఏమవుతుంది? డిటర్మినెంట్ ఆఫ్ పీ ఇన్వర్స్ డిటర్మినెంట్ ఆఫ్ ఏ మైనస్ 2i ఇంటూ డిటర్మినెంట్ ఆఫ్ పీ సపరేట్గా రాసుకుంటూ వచ్చాను. దట్ ఇంప్లైస్ దీని రాయొచ్చు 1 డిటర్మినెంట్ ఆఫ్ పీ రాయొచ్చు, డిటర్మినెంట్ ఆఫ్ ఏ మైనస్ 2i ఇంటూ డిటర్మినెంట్ ఆఫ్ పీ రాయొచ్చు. సో ఇది క్యాన్సిల్ చేస్తాను. మనకు మిగిలింది ఎంత? ఏ మైనస్ 2i. దట్ ఇంప్లైస్ ఏ మైనస్ 2i డిటర్మినెంట్ ఆఫ్, అదే కదా, ఏ మైనస్ 2i. ఏ మైనస్ 2i దట్ ఈజ్ ఈక్వల్ టు ఏ మైనస్ 2i అంటే ఏ ఎంత ఉందో మనకి ఇక్కడ చూడండి, 2 1 2, నెక్స్ట్ 6 2 11, నెక్స్ట్ 3 3 2 3 3 2 3 3 2, నెక్స్ట్ మైనస్ ఒకసారి చూద్దాం. ఐ అంటే ఏం రాద్దాం మనం? 2 0 0 0 2 0 0 0 2 0 0 2 దట్ ఈజ్ ఈక్వల్ టు 2 2 అంటే ఎంత అవుతుంది? 0 ఎంత? 1. నెక్స్ట్ ఎంత అవుతుంది మనకి? 2. నెక్స్ట్ 6 మైనస్ అంటే 6 0. నెక్స్ట్ ఎంత వచ్చింది? 11. 3 మైనస్ 0 అంటే 3 3 0. కానీ ఒకసారి చూడండి, ఇది ప్రిన్సిపల్ డయాగ్నల్ ఎలిమెంట్స్ జీరోలు ఉన్నాయి. ప్రిన్సిపల్ డయాగ్నల్ ఎలిమెంట్స్ జీరోలు ఉండి ఇక్కడ డిఫరెన్స్ అయినతో ఉంటే దాన్ని స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అనొచ్చు. అప్పుడు డెట్ జీరో అవుతుంది. కానీ ఇది స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ కాదు. అంటే డెట్ వాల్యూ ఎంత అవుతుందో చూడండి, మనకి 1 ఇంటూ ఫస్ట్ 0 వచ్చింది, నెక్స్ట్ -1 ఇంటూ రో కాలం తీసేస్తే రోని కాలం తీసేస్తున్నా, ఎంత అవుతుంది మనకి? 18. అంతేనా? -1 ఇంటూ తీసేస్తే ఎంత అవుతుంది? రోని కాలం తీసేస్తే 6 మైనస్ ఇది ఎంత అవుతుంది? 6 0 మైనస్ 33 0 మైనస్ 33. నెక్స్ట్ రెండోది ఎంత అవుతుంది? ప్లస్ 2 ఇంటూ రోని కాలం తీసేస్తే ఎంత అవుతుంది? 18 దట్ ఈజ్ ఈక్వల్ టు ఇది ఎంత అవుతుంది? -2 33 ప్లస్ 2 ఇంటూ అంటే 36. టోటల్గా ఎంత అవుతుంది? 69. 69కి 5 ఫ్యాక్టర్స్ ఏం రాయొచ్చు చూడమ్మా? 3 ఇంటూ 23 రాయొచ్చు. దట్ ఇంప్లైస్ 3 ఇంటూ 23 అంటే 3 ప్లస్ 23 ఈజ్ ఈక్వల్ టు 3 + 29. 29 ఈజ్ ద ఆన్సర్. 29 ఆప్షన్ ఉందని చూసుకోవాలి. 29 26 కదా, 26 ఈజ్ ద ఆన్సర్. 26 ఏముంది చూడండి, సెకండ్ కన్నా కరెక్ట్ ఉంది.